హాయ్ అండి. అక్టోబర్లో జరిగిన టెట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదండి. సైకాలజీ 6వ తారీఖు అక్టోబర్ జరిగిన షిఫ్ట్ 1 పేపర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది షిఫ్ట్ 2 అండి, ఆఫ్టర్నూన్ పేపర్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది అని అడిగాడు. సో వికాసాన్ని ప్రాగుప్తీకరించగలం. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు కదండి, వేరువేరుగా ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. సో గౌణ లైంగిక లక్షణాలు ఎప్పుడు వస్తాయండి? యవనారంభ దశలో కదా. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ వన్, స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త వైగాట్స్కీ గురించి ప్రతి పేపర్లోనూ ఒక బిట్ ఉందండి. లాస్ట్ పేపర్లో కూడా ఉంది కదండి. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం అనుకరణాభ్యసనంలో మొదటి సోపానం. అనుకరణాభ్యసనంలో 4 సోపానాలు ఉంటాయి కదండి. అవధానం, ధారణ, నిష్పాదన, పునరభ్యసన. అదే ప్రేరణ అని కూడా అంటారు కదండి. పునర్బలనాన్ని ప్రేరణ అంటారు, నిష్పాదననే పునరుత్పాదకత అంటారు. సో ఫస్ట్ వన్ ఆన్సర్ అవధానం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కౌమార దశ లక్షణం. ఉద్వేగ అస్థిరత లేకపోవడం, సంఖ్యాభావన ఏర్పరచడం, నాయికారాధన, ప్రజ్ఞా వికాసం మందకొడిగా జరగడం. ఆన్సర్ నాయికారాధన అండి. కౌమార దశలో ఎక్కువగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఎక్కువగా నేనైతే ప్రభాస్ ఫ్యాన్ అండి. అప్పట్లో ఇక్కడ న్యూస్ పేపర్లో ఇంకా ప్రభాస్ ఫోటోలు కనిపిస్తే అన్నీ కట్ చేసేసేదాన్ని. సో అప్పట్లో అలా ఉండేది. అది ఆ ఏజ్ అండి, అంతే. నెక్స్ట్ వన్, పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొత్తం గుర్తుకు రావడం. ఈ ఆలోచన ఆన్సర్ సంసర్గ ఆలోచన అండి. ఈ ఆలోచన గురించి అయితే మాత్రం బిట్ టెట్ పేపర్స్లో 3-4 బిట్స్ అయితే నాకు కనిపించినాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మొన్న టెట్ పేపర్లో అయితే మొన్న 2024లో 3 బిట్స్ అయితే వచ్చాయండి. దీని నుంచి మనం ఇప్పుడు సిద్ధాంతాలు అవే చదువుతూ ఉంటాం, చదివిందే చదువుతూ ఉంటాం. కానీ వాడు కొత్తగా అడుగుతూ ఉంటాడండి. ఇదిగో ఇక్కడ ఒక బిట్ వచ్చిందండి. సో ఇది ఒకసారి మనం చూద్దాం. ఆలోచన రకాలు. సమైక్య ఆలోచన అంటే ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుందండి. అంటే వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యను సరైన ఒకే ఒక పరిష్కార మార్గాన్ని సూచించడమే సమైక్య ఆలోచన అండి. దీంట్లో సృజనాత్మకతకు అయితే అవకాశం ఉండదండి. సో తన ఆలోచన గలవారు ప్రజ్ఞ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేస్తారండి. అంటే ఇందులో ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుందండి, సృజనాత్మకత తక్కువగా ఉంటుంది. ఈ బిట్ కూడా అడుగుతాడండి. సమైక్య ఆలోచనలో ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుందా, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందా అని. సమైక్య ఆలోచన అయితే ప్రజ్ఞ ఎక్కువ అండి, సృజనాత్మకత తక్కువగా ఉంటుంది. అదే విభిన్న ఆలోచన గలవారైతే సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది, ప్రజ్ఞ తక్కువగా ఉంటుందండి. సమస్యకు ఒకే ఒక పరిష్కార మార్గం కాకుండా ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తిని విభిన్న ఆలోచన అంటారండి. సో దీంట్లో సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. కొంచెం 2 అయితే టెట్లో ఎక్కువగా అడుగుతున్నాడండి. నెక్స్ట్ వన్, ఊహాత్మక ఆలోచన అంటే మానసిక ప్రతిరూపాలపై ఆధారపడడం, కంటికి కనిపించని ఎవరు చూడని ఆలోచన రకం అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంగారక గ్రహంపై మానవుని జీవనం, ఇది మన ఊహే కదండి. సో అది ఊహాత్మక ఆలోచన, ఇది మనం పెట్టేయగలం ఇలాంటివి. నెక్స్ట్ వన్, హేతుబద్ధ ఆలోచన. ఇది ఉన్నతమైన రకం అండి. అందులో ఉన్న సమాచారం ఆధారంగా క్రమబద్ధంగా ఆలోచించి అన్ని కోణాలలో సరిచూసుకొని కొత్త సాధారణీకరణ ఆలోచనలను ఉత్పత్తి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఈజ్ మార్టల్, మానవులంతా మర్చులే. అంటే మ్యాన్ అనేది ఇమ్మోర్టల్ కాదండి, చనిపోకుండా ఉండరు, ఖచ్చితంగా మార్టల్ చనిపోతారు. సో ఇది సాధారణీకరించారు కదండి అన్ని రకాలుగా ఆలోచించి. సో ఇది హేతుబద్ధీకరమైన ఆలోచన. నెక్స్ట్ వన్, స్వైర ఆలోచన అండి. లక్ష్యం, ఉద్దేశం లేకుండా, పరిధిని దాటి ప్రయత్నం లేకుండా ఊహించడం. అంటే నేను కనుక ముఖ్యమంత్రి, అది సరదాగా మనం అనుకుంటూ ఉంటాం కదండి ఏదో ఒకటి, అలాంటివండి స్వైర ఆలోచన గల. నెక్స్ట్ వన్, మూర్త అమూర్త ఆలోచన. ఒక విషయాన్ని చూస్తూ ఆలోచిస్తే అది మూర్త ఆలోచన అండి. చూడకుండా ఆలోచించడం అనేది అమూర్త ఆలోచన అండి. ఇది భావనాత్మక ఆలోచన, ఇది ప్రత్యక్ష ఆలోచన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని చూస్తూ ఆలోచిస్తే అది మూర్త ఆలోచన అండి. నెక్స్ట్ వన్, పాపం, పుణ్యం, నిజాయితీ వంటి వాటిని ఆలోచించడం అమూర్త ఆలోచన అండి. నెక్స్ట్ సంసర్గ ఆలోచన. ఒక అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు అప్రయత్నంగానే గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాజహాన్ గురించి ఆలోచిస్తే తాజ్మహల్ గుర్తుకు రావడం, ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఆలోచిస్తే మిసైల్స్, రాకెట్స్ అవి గుర్తుకు రావడం. ఇది సంసర్గ ఆలోచన అండి. మనకి ఈరోజు బిట్ అయితే అదే వచ్చింది. చూద్దాం.
పెళ్ళి అనే అంశంను గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం, సంసర్గ ఆలోచన, విభిన్న ఆలోచన అయితే మీకు ఇందాక చెప్పాను కదండి. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది, ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. సమైక్య ఆలోచన అయితే ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది, సృజనాత్మకత తక్కువగా ఉంటుంది. నిర్దేశిత ఆలోచన, దీని గురించి కూడా చూద్దాం. ఇది ఒక క్రమబద్ధమైన ఆలోచన విధానం. ఎందుకంటే ఏమి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏమి జరుగుతుందో, ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో, ఒకవేళ ప్రతికూల పర్యవసానాలు ఎదురైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని సమస్యని పరిష్కరించుకుని ఫలితాలను పొందాలనే ఆలోచన. అందుకే ఈ ఆలోచన సృజనాత్మకత ఆలోచన అని కూడా అంటారు. సో సృజనాత్మకత ఆలోచన అని కూడా అంటారంటండి, నిర్దేశిత ఆలోచన అని. ఇందులో ఇంకొక రకం ఉందండి, అనిర్దేశిత ఆలోచన. ఇది ఒక విధానమును, క్రమమును పాటించని ఆలోచన. నిర్దిష్ట గమ్యం, లక్ష్యం లేకుండా, పర్యవసానాలను లెక్కలోనికి తీసుకోకుండా హఠాత్తుగా వచ్చే ఆలోచన. ఈ రకమైన ఆలోచన గలవారు ఊహలలో విహరిస్తూ తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ ఆలోచనను స్వైర ఆలోచన అని కూడా అంటారు. సో అనిర్దేశిత ఆలోచనని స్వైర ఆలోచన అంటారు. నిర్దేశిత ఆలోచనలు అయితే సృజనాత్మకత ఆలోచన అని కూడా అంటారు. ఇందులో ఆలోచన సాధనాల నుంచి కూడా బిట్ అయితే వస్తుందండి. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ప్రతిమలు, భావనలు, ప్రత్యక్ష మరియు అనుభూతి, కళతో చూసేయండి ఇవన్నీ. ప్రత్యక్ష మరియు మానసిక అనుభూతి అనేది ఒకసారి మీ ఈ టాపిక్ అయితే మీరు చూసుకోండి. కన్ఫర్మ్ బిట్స్ అయితే ఇందులోంచి వస్తున్నాయి. 1. పీటర్ శాండిఫర్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే బౌద్ధిక సామర్థ్యం. నార్మల్గా శాండిఫర్ అయితే మనం ఏం చదువుతామండి, ఓన్లీ 10 రకాల మూలకాల గురించి చెప్పారు అని చదువుతాం అంతే. కానీ ఆ 10 రకాల్లో సబ్ టాపిక్స్ గురించి మనకి బిట్ అడిగాడండి. కొంచెం ఇది టఫ్గానే అడిగాడు. మీకైతే నేను చూపిస్తాను చూడండి. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే మూలకాలు శాండిఫర్ అయితే ఈ 10 రకాలు చెప్పారు. ఈ 10 రకాల్లో సబ్ టాపిక్స్ అడిగాడు వాడు. ప్రజ్ఞ అనేది దేనికి సంబంధించింది, సృజనాత్మకత, స్మృతి దేనికి సంబంధించింది అని అడిగాడు. మనకు వచ్చిన అయితే బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించింది ఏంటి అని అడిగాడు. ఆన్సర్ అయితే ప్రజ్ఞ వస్తుందండి, ఆలోచన కూడా వస్తుంది. సో ఈ రెండో ఆన్సర్ వస్తుంది ఆప్షన్స్లో. సో మీరు ఈ టాపిక్ అయితే ఒకసారి చూసుకోండి. అంటే మీకు ఇలా చూపిస్తే మీకు ఏ టాపిక్ చదవాలని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఎప్పుడు చదివినే చదవరు కదా, కొత్తగా చదవండి ఈసారి. సో ఆన్సర్ ప్రజ్ఞ, ఆలోచన రెండు వస్తాయండి భౌతిక సామర్థ్యంలో. సో భౌతిక సామర్థ్యాలు, ఆలోచన, ప్రజ్ఞ రెండు ఆన్సర్స్ వస్తాయండి. ఆడిచ్చిన ఆప్షన్స్లో స్మృతి, సృజనాత్మకత అయితే శక్తుల్లోకి వస్తాయండి. సో మీరు మిగిలినవి కూడా ఒకసారి చూడండి. మిగిలిన మీకు ఈజీగానే అర్థమవుతాయి. సైకిల్ తొక్కడం ఇలాంటివి మీకు అర్థమైపోతాయి. కొంచెం టఫ్గా ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ 1. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి గల కారణం. సో బదలాయింపులు మనకు తెలుసు కదండి. సో ఇది ఉపయోగపడిందంటే మనకు ధనాత్మక బదలాయింపు. ఈ బిట్ అయితే ఈజీగానే పెట్టేయగలం. నెక్స్ట్, నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. భాటియా ప్రజ్ఞామాపని అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నాగేశ్వరరావు గారి బుక్లో ఒక టేబుల్ అయితే ఉంది. ఆ టేబుల్ అయితే ఒక 5 times 6 times మనం రాసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈజీగా బిట్ అయితే పెట్టేయగలమండి. నేను కూడా దాని గురించి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరొక పేరు. సో వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ బిట్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సో ఆన్సర్ సహజీకరణం. మానసిక చలనాత్మక రంగం అంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం అని ఉంటాయి కదండి. సో అందులో ఇది లాస్ట్ 1 అండి, సహజీకరణం. నెక్స్ట్ 1. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన. సో 3 సంవత్సరాల లోపు ఏర్పడే భావన అనేది ఆకార భావన అండి. ఈ బిట్ కూడా మనకి చాలా ఎక్కడో లోపల నుంచి ఇచ్చాడు, నేను మీకు చూపిస్తాను. భావనలు అనే కాన్సెప్ట్ నుంచి అయితే ఇది ఇచ్చాడండి, ఆ బిట్ ఇచ్చాడు. సో ఈ కాన్సెప్ట్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మనం చెప్పేయగలం. మూర్త భావన, అమూర్త భావన, ఇవన్నీ సంఖ్యాభావన. అంటే దీనికి ఏజ్లు ఎక్కడ ఇవ్వలేదండి, నార్మల్గా ఇలా నేర్చుకుంటారు, అక్షరాలు ఇలా నేర్చుకుంటారనే ఇచ్చాడు. స్థల భావన అయితే దిక్కులను చూసి అక్కడుంది, ఇక్కడుంది, ఇటువైపు ఉందని అలా నేర్చుకుంటారని చెప్పారు. కానీ ఆకార భావన, రంగు భావనకి ఏజ్ ఇచ్చారండి. ఆకార భావనలు అయితే ఈ భావనలు పిల్లల్లో 3 సంవత్సరాల వయసులోపు ఏర్పడతాయి. మొదట ఈ భావన వారు ఆడుకునే వస్తువులతో ప్రారంభమై తర్వాత వృత్తం, త్రిభుజం, స్తూపం, చతురస్రం, దీర్ఘచతురస్రం గురించి నేర్చుకుంటారు అని ఇచ్చాడండి. సో మనకు క్వశ్చన్ అయితే ఇది 3 సంవత్సరాల లోపు ఏర్పడే భావన ఆకార భావన. మిగిలినట్లు ఎక్కడ ఏజ్ అయితే ఇవ్వలేదు, మీరే చూడొచ్చు. సమయ భావనకు కూడా ఏజ్ అయితే ఇవ్వలేదు, రేపు, తర్వాత, నిన్న నేర్చుకుంటారు. రంగు భావనకి ఏజ్ ఇచ్చాడండి. ఈ భావన పిల్లల్లో 3 నుంచి
5 సంవత్సరాల మధ్యలో ఏర్పడుతుంది. మొదట ప్రాథమిక రంగులైన తెలుపు, ఎరుపు, నలుపు లాంటి ప్రాథమిక రంగుల గురించి, తర్వాత ఇంద్రధనుస్సులో రంగుల గురించి తెలుసుకుంటారు. సో ఆప్షన్స్లో మనకు ఆకార భావన, రంగు భావన అని ఇచ్చాడు కదండి. నెక్స్ట్ స్థల భావన, సమయ భావన ఇవన్నీ ఇచ్చాడు కదండి. నెక్స్ట్ ఇంకొక దానికి కూడా ఏజ్ అయితే ఇచ్చాడు. అందం భావన, ఇది క్లిష్టమైన భావనగా చెప్పవచ్చు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఇతరులను చూసి వారిలాగా తయారు కావడం నుండి మొదలుకొని తర్వాత వారిగా అందంగా ఉండాలనే ప్రయత్నం మొదలు పెడతారు. సో దీంట్లో కూడా ఏజ్ ఇచ్చాడండి. అందం భావన అనేది 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుద్దండి. సో ఈ కొత్త టాపిక్స్ అండి ఇవన్నీ. ఈసారి అండి కొత్త టాపిక్స్లో బిట్స్ వచ్చాయి, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, నీడను చూసి దెయ్యమని భావించుట. భ్రమ, హైపోమానియా, విభ్రమ, పెరినాయి. సో మనకి తెలుసు భ్రమ అంటే అక్కడ ఏదైనా ఒక వస్తువుని తాడుని చూసి పాము అనుకుంటే అది భ్రమ. అదే విభ్రమ అయితే అక్కడ ఏమీ లేకపోయినా సరే పాము ఉందంటే అది విభ్రమ. అక్కడ ఏమీ లేకపోయినా సరే దెయ్యం ఉందంటే అది విభ్రమ. ఎవరినో చూసి దెయ్యం అనుకుంటే అది భ్రమ. ఓకే, రెండింటికి డిఫరెన్స్ అండి అది. హైపోమానియా, పెరినానియా ఇవన్నీ మిన్నిసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఉంటుంది కదండి, MMIP, అందులో అండి. నేను మీకు చూపిస్తాను. సో ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. మనం ఎప్పుడు MMPIలో 150 ప్రవచనాలు ఉంటాయి, 10 రకాల రుగ్మతలు ఉంటాయని చదువుకుంటాం అంతే. ఇది కనిపెట్టింది ఎవరో కూడా చదువుకుంటాం. బట్ ఇందులో ఇండివిజువల్గా ఇచ్చినవి కూడా మనం చదవాలండి. వాడైతే ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు అడిగింది అయితే పెరినాయనియా అంటే ఏంటని అడిగాడు. ప్రతి చిన్న విషయానికే అధికంగా అనుమానాలు పడుతూ ఉంటారు కదండి. సో అది పెరినాయనియా. నెక్స్ట్ వన్, హైపోమానియా, చిన్నవాటికి అధికంగా ఉద్వేగాలకు గురి అవ్వడం. ఇది హైపోమానియా. ఆప్షన్స్లు ఇచ్చాడు కదండి ఈ రెండు. సో మీరు ఆ టేబుల్ అయితే ఫుల్గా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. సో ప్రయోగపూర్వకంగా చేశారంటే అది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, మొత్తం పరిస్థితిని ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. సో మొత్తం పరిస్థితిని అంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అండి. దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు, గెస్టాల్ సిద్ధాంతం అని కూడా అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నిన్న. నియత క్రమశిక్షణ సిద్ధాంతం అంటే బ్రెయిన్లో విచక్షణ, ఆలోచన, పరిశీలన అవన్నీ ఉంటాయి. ఆ పార్ట్లను బట్టి మనకి మ్యాథ్స్ అయితే పరిశీలన కోసం మ్యాథ్స్ నేర్పుతారు, అలా చెప్పాను కదండి. అది సమరూప మూలకాల తారండాయికి అయితే అదే సామీప్యం ఉన్న వస్తువులన్నింటినీ ఒక దుక్కుని తీసుకొచ్చి నేర్పడం సమరూప మూలక. సామాన్యీకరణ సిద్ధాంతం అంటే చార్లెస్ జెడ్. అదేంటంటే ఒక సూత్రాన్ని, నియమాన్ని అనుసరించి చెప్తారు మ్యాథ్స్ అలాంటివి. సో అది సామాన్యీకరణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల నుంచి కూడా బిట్ వస్తుంది కదండి, నిన్న కూడా వచ్చింది పేపర్ షిఫ్ట్ 1లో. సో ఇది ఒకసారి చూసుకోండి. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది. సో బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనిది అంటండి. అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం, నమూనా అభ్యసనం. సో నమూనా అంటే ఒక వ్యక్తిని మనం హీరోని ఎవరొకరిని నమూనాగా తీసుకుంటాం, వాళ్ళని అనుకరిస్తాం, వాళ్ళని పరిశీలిస్తాం. సో ఇవన్నీ అవుతాయి, అనుభవపూర్వక అభ్యసనం అయితే కాదు. అభ్యసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనం. అభ్యసనం స్థిరమైనది. అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు. అభ్యసనం తాత్కాలికమైనది. సో అభ్యసనం తాత్కాలికమైన మార్పు కాదండి, శాశ్వతమైన మార్పు. సో ఇది తప్పు. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చాడు, కానీ ఉంటాయి కదండి. సో ఇది తప్పే. అభ్యసన గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. సో అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అభ్యసనం స్థిరమైనది. అభ్యసనం అనేది స్థిరమైనది కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ. నిన్న షిఫ్ట్ 1లో అయితే ఆరోహణ అడిగారు కదండి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరిగితే అది అవరోహణ, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య పెరిగితే అది ఆరోహణ అండి. ఓకే అండి. నెక్స్ట్ వన్, శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. సో ఇది నిర్వచనం అండి. సో ఇదైతే నేను జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకున్నాను చిన్నగా. అంటే భావ ప్రకటన జెర్షీల్డ్ అండి ఆన్సర్ అయితే. జెర్సీ మూవీ అందరూ చూసే ఉంటారు కదా, నాని గడిది. సో నాని మూవీలో లాస్ట్లో వాడికి క్యాన్సర్ వస్తే దాని గురించి ఎవరికి చెప్పడు, భావ ప్రకటన అయితే చేయడు కదండి, వాళ్ళ వైఫ్కి కానీ ఎవరికి చెప్పాడు కదా.
సో అలా జెర్సీ మూవీ భావ ప్రకటన చేయడు నాని అని పెట్టుకున్నాను, మీరు వేరేగా పెట్టుకోండి. నెక్స్ట్ వన్, దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది. సో ఇది బాహ్య ప్రేరణ. ఓకేనండి, మీకు తెలుసు కదా, సృజనాత్మకత ప్రేరణ, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, టర్నల్ సిండ్రోమ్ అనేది. ఇది జన్యుపరమైన కారకం. ఓకేనండి, టర్నల్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారణం. నెక్స్ట్ వన్, డాట్ టీఎక్స్ట్ ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటని ఇచ్చాడు. సో ఇది యాడ్ స్కోర్ పడిందండి, ఆప్షన్స్లో లేదు. ఆన్సర్ అయితే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అంటండి. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఇది అందరికీ తెలిసిందే, 5+3+3+4. 5 అంటే పునాది దశ, 3 అంటే సన్నాహక దశ, అదే ప్రిపరేటరీ అండి. 3 అంటే మధ్య దశ, 4 అంటే మాధ్యమిక దశ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం. సో నవంబర్ 20. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3 అండి. నిన్న కూడా సెక్షన్ 2 గురించి అడిగాడు కదండి. సో మనం ఈ సెక్షన్స్ అనేవి ఒకసారి కోడింగ్ పెట్టుకుందామండి, నేను వీడియో చేస్తాను రేపే ఎప్పుడో. నెక్స్ట్ వన్, హైపోగ్లైసీమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. అభ్యసన వైకల్యం నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయినా రవి ఐక్యూ ఎంత? సో ఐక్యూకి ఫార్ములా MA/CA × 100 కదండి, 12/10 × 100. సో ఆన్సర్ 120. నెక్స్ట్ వన్, MOOC ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు, ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. సో 2 కరెక్టేనండి, ఆప్షన్ 4 అండి, 2 కరెక్టే. MOOC అంటే నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాను, దీని గురించి కూడా నేను బిట్ వచ్చింది కదండి, మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. సో ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. అబ్జర్వేషన్స్ కూడా నిన్న పేపర్లో వచ్చింది, ఈరోజు కూడా వచ్చిందండి. సో అబ్జర్వేషన్స్ కూడా మనం చదవాల్సిందే. TARL స్టాండ్స్ ఫర్ అని అడిగాడు, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ఆన్సర్ అయితే బ్రోనర్. ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. బ్రూ కాఫీ తయారు చేయడం ప్రాసెసింగ్ అండి. బ్రూ కాఫీ అనేది మనం ప్రాసెసింగ్ చేస్తాం కదండి, తయారు చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో తాగుతూ ఉంటారు కదా కాఫీ అనేది. నేనైతే అలా గుర్తుపెట్టుకున్నానండి, ప్రాసెస్ అని రాగానే ఇంకా నాకు బ్రూ కాఫీ అనేది గుర్తొస్తుంది. సో అలా పెట్టుకోండి, అంతేనండి. పేపర్ షిఫ్ట్ 2 అండి ఇది. సో సైకాలజీ అనేది మనం ఎప్పుడు ఒకలానే చదువుకుంటూ ఉంటాం, ఎప్పుడు చదివినయే చదువుతూ ఉంటాం, కానీ వాడి బిట్స్ మాత్రం ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నాడు. సో మనం ఈ 13 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుని బిట్ అనేది ఎక్కడ వస్తుందని చూసుకుంటే మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చండి. ఓన్లీ ఈ టాపిక్స్ చూసుకెళ్ళినా సరిపోతుంది కదండి. థ్యాంక్ యూ అండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.